కాకినాడ ఐడిఏ ఆధ్వర్యంలో జాతీయ మహిళల హృదయ దినోత్సవం. స్థానిక టీమ్ ఆసుపత్రిలో కాకినాడ ఐడిఏ ఆధ్వర్యాన జాతీయ హృదయ దినోత్సవాన్ని నేషనల్ ఉమెన్స్ హార్ట్ డే ఘనంగా నిర్వహించారు. ప్రముఖ హృదయ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఆదినారాయణ ఆధ్వర్యాన 45 మంది మహిళలకు గుండెకు సంబంధించిన పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ఐడిఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ రోజుని సాధారణంగా నేషనల్ వేర్ రెడ్ డే అని పిలుస్తారని, ఫిబ్రవరిలో మొదటి శుక్రవారం జరుపుకుంటారని, ఈ సంవత్సరం ఫిబ్రవరి 7న జరుగుతుందని అన్నారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ, మన దేశంలో మహిళల్లో సంభవిస్తున్న 5 మరణాలలో ఒకరికి హృదయ సంబంధ వ్యాధులు కారణమని కనుగొనబడిందని, హృదయ సంబంధ వ్యాధులు తరచుగా మహిళల కంటే పురుషులతో ఎక్కువగా ఉంటుందని, మహిళల గుండె ఆరోగ్యం తరచుగా గుర్తించబడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి కార్తిక్, డాక్టర్ వివి రావు, డాక్టర్ సిరాజ్, డాక్టర్ పద్మావతి, డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ నాగేంద్ర, మహిళలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నాగమల్లేశ్వర టీమ్ హాస్పిటల్లో నేషనల్ ఉమెన్ హెల్త్ డే సందర్భంగా ఈవేళ ఇక్కడ మహిళలకి గుండెకి సంబంధించిన వైద్య చికిత్సా శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదినారాయణ గారు ఈవేళ చాలా అంటే స్త్రీలలో ఈ హార్ట్కి సంబంధించిన ఈ విషయాలు కేరీ ఎలా ఉండాలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి మీడియా నుంచి కూడా ఆయన అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ కూడాను నేషనల్ ఉమెన్స్ హార్ట్ డే శుభాకాంక్షలు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే సాధారణంగా మహిళలలో పురుషుల్లో పోల్చుకుంటే మెనోపాజ్ వరకు కూడాను కొంచెము హార్ట్ అటాకులు పురుషులతో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉంటాయి. కాకపోతే ఒకసారి మెనోపాజ్ తర్వాత దాదాపు పురుషులతో సమానంగా కూడాను మహిళలు కూడాను ఈ గుండెకి సంబంధించిన జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మన జీవనశైలిలో విపరీతమైన మార్పుల వలన మన ఆహార అలవాట్లు కానీ, స్ట్రెస్ కానీ, లేకపోతే ఈ ఒబెసిటీ వల్ల కానీ, దానివల్ల మనము 30-40sలో కూడాను ఈ ఆడవారికి అనేది గుండె జబ్బులు రావడం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ ఒకటే చెప్పుకుంటున్నాను, ఏంటంటే ఆడవారికి హార్ట్ అటాక్ రాదనేది ఒక అపోహ. బట్ ఆడవారికి కూడాను ఈ మధ్య కాలంలో మన ఆహార అలవాట్ల వల్ల మన జీవనశైలి కానీ ఆడవారికి కూడా హార్ట్ అటాక్ చాలా ఎక్కువ అవుతుంది. దానికి అందరూ కూడాను ఆహార అలవాట్లు మార్చుకొని అందరూ వ్యాయామం చేస్తూ అలాగే స్ట్రెస్ను తగ్గించుకొని మంచి ఆహారం తీసుకోవడం వల్ల మంచి జీవన శైలిని అలవాటు పరచుకోవడం వల్ల ఈ గుండె జబ్బులు అనేది చాలా వరకు మనం తప్పించుకోవచ్చు. సో దీనివల్ల అందరికీ మేలు చేకూరుతుంది. థ్యాంక్ యూ.